హాయ్, టుడే మనము సిలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ లాడర్ అనే టాపిక్ కోసం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే మోర్ దాన్ 2 కండిషన్స్ని చెక్ చేయడం కోసం మనము ఇఫ్ ఎల్స్ లాడర్ అనే కండిషన్ని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు చెక్ ద మోర్ దాన్ 2 కండిషన్స్ అనేసి కాల్ చేస్తారు. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ ఇక్కడ ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఎక్కడికి మూవ్ అవుతుంది? ఎల్స్ ఇఫ్ అనే కాడికి మూవ్ అవుతుంది. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉన్న స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్లో ఉన్న కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ ఇఫ్కి వస్తుంది. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితే ఇక్కడున్న స్టేట్మెంట్ అది కూడా రాంగ్ అయితే ఎల్స్. ఇలా మోర్ దాన్ కండిషన్స్ని చెక్ చేయడం కోసం మనము ఏం వాడతామండి? ఇఫ్ ఎల్స్ లాడర్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. ఇఫ్ ఎల్స్ లాడర్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు చెక్ ద మోర్ దాన్ 2 కండిషన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ లాడర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. కంపేర్ ఆఫ్ 2 వాల్యూస్ అనేసి అడుగుతాడు. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ మెయిన్. నాకు 2 నెంబర్స్ కావాలి. ఇంటీజర్లో ఏ బి, సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్స్ని క్లియర్ చేయడం కోసం మనము సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేయడం కోసం స్కాన్ ఎఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి దెన్ అయితే 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి కాల్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ రాంగ్ అయితే ఎల్స్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి దెన్ అయితే ఏ ఈస్ బిగ్. ఒకవేళ ఆ కండిషన్ కూడా రాంగ్ అయితే ఎల్స్లో గెలిపోయి బి ఈస్ బిగ్. గెట్ సిహెచ్. సో ఇంతటితో మెయిన్ని క్లోజ్ చేశాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. k1.c అనే నేమ్తో కంపైల్. రన్లోకి వెళ్ళి రన్ చేశాను. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అంది. ఏ వాల్యూ 2, బి వాల్యూ 2 అని ఇచ్చాను. అవుట్పుట్ ఏమని వచ్చింది? 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అంది. ఏ వాల్యూ 2 అని ఇచ్చాను, బి వాల్యూ 2 అని ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఏ అంటే ఎంత? 2 ఈక్వల్స్ టు బి అంటే ఎంత? 2 2 ఈక్వల్ అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో దాని కింద ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏమని ప్రింట్ అవుతుంది? 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ నేను ఏ వాల్యూ 2, బి వాల్యూ 4 అని ఇచ్చాను.
ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఏ అంటే 2, బి అంటే ఎంత 4. 2 4 ఈక్వలా కాదు. ఇఫ్లో ఉన్న కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అవుతుందో ఆటోమేటిక్గా ఎల్స్ ఇఫ్ అనే దానికాడికి మూవ్ అవుతుంది. ఏ అంటే ఎంత 2 గ్రేటర్ దాన్ బి అంటే ఎంత 4. 2 గ్రేటర్ దాన్ 4. 2 అనేది 4 కంటే పెద్దదా కాదు. అంటే ఎల్స్ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయింది. ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎల్స్లోకి వెళ్ళిపోయి బిఏస్ బిగ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము 2 నెంబర్స్ని కంపేర్ అనేది చేయడం జరుగుతుంది. ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అంది 3 4 అని ఇచ్చాను. బిఏస్ బిగ్ అనేసి కాలు అవుతుంది. సో కంపేర్ ఆఫ్ 2 వాల్యూస్ 2 నెంబర్స్ని కనుక మనము ఎంటర్ చేసినట్టయితే అందులోంచి ఏది బిగ్గెస్ట్ వాల్యూ లేదంటే 2 ఈక్వలా అని చెక్ చేసుకుని మనకి ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. 3 నెంబర్స్ని కంపేర్ అనేది చెయ్యాలి. సో యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void మెయిన్ ఇంటీజర్లో ఏ అనే ఒక వేరియబుల్, బి అనే ఒక వేరియబుల్, సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఏబిసికి వాల్యూస్ రీడ్ చేయాలి. ఎంటర్ ఏ కామా బి కామా సి వాల్యూస్. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ బి, అడ్రస్ ఆఫ్ సి. ఫస్ట్ 3 ఈక్వల్ అనేసి చెప్పాలి. ఎలా రాస్తాం ఇఫ్ ఏ ఈక్వల్స్ టు బి అండ్ ఏ ఈక్వల్స్ టు సి దెన్ అయితే ఏమని చెప్పాలి 3 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఏ ఈస్ బిగ్ అని చెప్పాలి. ఒకవేళ బి గ్రేటర్ దాన్ సి అయితే బి ఈస్ బిగ్ అని చెప్పాలి. ఒకవేళ అది కూడా రాంగ్ అయితే సి ఈస్ బిగ్ అనేసి చెప్పాలి. ఇంకా గెట్ సిహెచ్ మెయిన్ని క్లోజ్ అనేది చేశాము. ఈ విధంగా మనము 3 నెంబర్స్ని కంపేర్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ రన్ చేస్తాను, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కంపైల్ వార్నింగ్స్ 0 రన్ చేస్తున్నాను. రన్లోకి వెళ్ళి రన్ అన్న ఎంటర్ ఏ కామా బి కామా సి వాల్యూస్ అంది. నేను 2 3 4 అని ఇచ్చాను. సో సి ఈస్ బిగ్ అనేసి డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ ఏ కామా బి కామా సి వాల్యూస్. ఏ వాల్యూ 2, బి వాల్యూ 3, సి వాల్యూ 4 అని ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఏ అంటే ఎంత 2 ఈక్వల్స్ టు బి అంటే ఎంత 3. 2 3 ఈక్వలా కాదు. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. అండ్ ఉన్నప్పుడు ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా మొత్తం కండిషన్ ఏమైపోతుంది ఫాల్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎల్స్ ఇఫ్ కాడికి మూవ్ అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఎంత 2 గ్రేటర్ దాన్ బి అంటే ఎంత 3. 2 గ్రేటర్ దాన్ 3. 2 అనేది 3 కంటే పెద్దది అంటుంది. 2 అనేది 3 కంటే పెద్దదా కాదు. అంటే ఎల్సిఫ్లో మొదటి కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో
ఎంటైర్లీ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఇక్కడున్న ఎల్స్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. బి అంటే ఎంత 3 గ్రేటర్ దాన్ సి అంటే ఎంత 4 3 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. 3 అనేది 4 కంటే పెద్దదా కాదు అంటే ఇక్కడున్న కండిషన్ కూడా ఫాల్స్ అవ్వడంతో ఎల్స్కి మూవ్ అవుతుంది. ఇక్కడ ఏమనుంది సి ఈస్ బిగ్. ఈ విధంగా మనం ఇచ్చిన 3 వాల్యూస్ని అది కంపేర్ అనేది చేస్తుంది. సో కంపేర్ ఆఫ్ 3 వాల్యూస్ అనేసి కాల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ A2 B2 C2 అని ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఏ అంటే ఎంత 2 ఈక్వల్స్ టు బి అంటే ఎంత 2 2 టు ఈక్వల్. ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో సెకండ్ కండిషన్ కాడికి మూవ్ అవుతుంది. ఏ అంటే ఎంత 2 ఈక్వల్స్ టు సి అంటే ఎంత 2 2 టు ఈక్వల్. ఎప్పుడైతే ఈ కండిషన్ కూడా ట్రూ అయిందో అండ్ ఉన్నప్పుడు ఇచ్చిన 2 కండిషన్స్ ట్రూ అయితే ఏమని ప్రింట్ అవుతుంది 3 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము 3 నెంబర్స్ని కంపేర్ చేయడం జరుగుతుంది. ఏ వాల్యూ 2 బి వాల్యూ 2 సి వాల్యూ 2 3 నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని వచ్చింది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ లాడర్ ద్వారా మనము 3 నెంబర్స్ని కంపేర్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక నెంబర్ ఇస్తాను, అది 0 అయితే 0 అని చెప్పాలి. ఒకవేళ పాజిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పాలి. నెగటివ్ అయితే నెగటివ్ అనేసి చెప్పాలి. సో అంటే టు చెక్ ద గివెన్ వాల్యూ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేసి అడుగుతాడు. ఇంటీజర్లో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఇఫ్ ఎన్ ఈక్వల్స్ టు 0 ఎన్లో మనం ఇచ్చిన వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే ఏమని చెప్పాలి ఇట్ ఈజ్ ఏ 0 అని చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ కనుక రాంగ్ అయితే ఎన్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్రింట్ఎఫ్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పాలి. ఒకవేళ అది కూడా రాంగ్ అయితే ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అనేసి చెప్పాలి. గెట్ సిహెచ్ ఇంతటితో మెయిన్ క్లోజ్ చేశాము. సో నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కనుక 0 అయితే 0 అని చెప్పాలి, పాజిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పాలి, నెగటివ్ అయితే నెగటివ్ అనేసి చెప్పాలి. ఫస్ట్ రన్ చేస్తానండి, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. రన్లోకి వెళ్ళి రన్ ఎంటర్ ఎన్ వాల్యూ అన్న 0 అని ఇచ్చాను, ఇట్ ఈజ్ ఏ 0. మరలా రన్ చేశాను, నెగిటివ్ వాల్యూ ఇచ్చాను -4 ఏమని చెప్తుంది ఇట్ ఈజ్ ఏ నెగటివ్ నెంబర్ అనేసి చెప్తుంది. నేను ఇచ్చిన వాల్యూ పాజిటివ్ అయితే పాజిటివ్, నెగటివ్ అయితే నెగటివ్, 0 అయితే 0. ఎంటర్ ఎన్ వాల్యూ అంది. నేను ఎన్ అనే వేరియబుల్లోకి 0 అనే వాల్యూని అసైన్ చేశాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఎన్ అంటే ఎంత 0. సో ఈక్వల్స్ టు 0 0 ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది కనుక ఏమని ప్రింట్ అవుతుంది ఇట్ ఈజ్ ఏ 0 అనేసి ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఎన్ వాల్యూ -4 అనేసి ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఎన్ అంటే ఎంత -4
ఈక్వస్ టు 0. -4 అనేది 0కి ఈక్వలా కాదు అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎల్స్ ఇఫ్ ఇక్కడికి వస్తుంది. ఎన్ అంటే ఎంత? -4 గ్రేటర్ దాన్ 0. -4 అనేది 0 కంటే పెద్దదా? కాదు అంటే ఎల్సిఫ్లో ఉన్న కండిషన్ కూడా ఫాల్స్ అయింది. డైరెక్ట్గా ఎల్సిలోకి వెళ్ళిపోయి ఏమని ప్రింట్ అవుతుంది? ఇట్ ఈజ్ ఏ నెగటివ్ వాల్యూ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన వాల్యూ అనేది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగటివ్ అయితే నెగటివ్, 0 అయితే 0 అని చెప్తుంది. ఎంటర్ ఎన్ వాల్యూ 3 అని ఇచ్చాను. ఏమని వచ్చింది? ఇట్ ఈస్ ఏ పాజిటివ్ నెంబర్ అనేసి ప్రింట్ చేసింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక లెటర్ని ఎంటర్ చేస్తాను. ఎం అని ఇస్తే మేల్ అని చెప్పాలి, ఎఫ్ అని ఇస్తే ఫిమేల్ అని చెప్పాలి. ఇంకేదన్నా లెటర్ కనుక ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ అనేసి చెప్పాలి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main. లెటర్ అనేది క్యారెక్టర్ డేటా టైప్. ఆల్ ఆల్ఫాబెట్ అండ్ సింబల్స్ ఆర్ కాల్డ్ క్యారెక్టర్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. నేను ఇవ్వబోయే లెటర్కి ఎస్టి అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ లెటర్ బ్రాకెట్లో ఎంఆర్ఎఫ్ ఓన్లీ అనేసి తీసుకున్నాను. //n సో scanf %c అడ్రస్ ఆఫ్ ఎస్టి. ఇప్పుడు ఇఫ్ ఎస్టి ఈక్వస్ టు ఎం అయితే ఏమని చెప్పాలి? యుఆర్ఏ మేల్ అనేసి చెప్పాలి. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఎల్సేఫ్ ఎస్టి ఈక్వస్ టు స్మాల్ ఎఫ్ అయితే యుఆర్ఏ ఫిమేల్ అనేసి చెప్పాలి. లేదంటే ఎల్స్కి వెళ్ళిపోయి యుఆర్ఏ లేదు ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ అన్నోన్ లెటర్ అనేసి చెప్పాలి. సో గెట్ సిహెచ్ అనేసి కాల్ చేస్తాము. సో ఫస్ట్ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ లెటర్ ఓన్లీ అంది. ఎఫ్ అని ఇచ్చాను. ఏమని వస్తుంది? యుఆర్ఏ ఫీమేల్ అనేసి వచ్చింది. రన్ చేశాను. మరలా ఎంటర్ లెటర్ అంది. ఎం అని ఇచ్చాను. ఏమని వచ్చింది? యుఆర్ఏ మేల్ అని వచ్చింది. మరలా రన్ చేశాను. జెడ్ అని ఇచ్చాను. ఇట్ ఈస్ అన్నోన్ లెటర్ అనేసి డిస్ప్లే చేసింది. అంటే నేను ఇచ్చిన లెటర్ కనుక ఎం అయితే మేల్ అని, ఒకవేళ ఎఫ్ అయితే ఫిమేల్ అని, ఒకవేళ అదర్ లెటర్ ఏదన్నా అయితే అన్నోన్ అనేసి ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ లెటర్ బ్రాకెట్లో ఎంఆర్ఎఫ్ ఓన్లీ అని ఇచ్చాను. ఎస్టి అనే వేరియబుల్లోకి నేను ఎఫ్ అనే ఒక లెటర్ని అసైన్ చేశాను. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఇక్కడ ఎస్టి అంటే ఎఫ్ ఈక్వస్ టు ఎం. ఎఫ్ ఎమ్ ఈక్వలా కాదు అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యిందో డైరెక్ట్గా మనకి ఎల్సిఫ్ కాడికి వస్తుంది. ఎస్టి అంటే ఎఫ్ ఈక్వస్ టు ఎఫ్
ఎఫ్ఎఫ్ ఈక్వల్ అంటే ఈ కండిషన్ ట్రూ అయింది, ఏమని ప్రింట్ అవుతుంది, యు ఆర్ ఏ ఫీమేల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన లెటర్ కనుక ఎం అయితే మేల్ అని, ఎఫ్ అయితే ఫిమేల్ అని, ఇంకేదన్నా ఇస్తే అన్నౌన్ అనేసి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ అనే వేరియబుల్లోకి జడ్ అనే లెటర్ని అసైన్ చేశాను. ఫస్ట్ ఇఫ్ కాడికి వస్తుంది. ఎస్టీ అంటే జడ్, జడ్డు ఎమ్ ఈక్వలా కాదు అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది. ఎక్కడికి వెళ్తుంది, ఎల్సేఫ్. ఎస్టీ అంటే జడ్, జడ్లో ఉన్న లెటరు సో ఎఫ్కి ఈక్వలా కాదు అంటే ఈ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఇది కూడా ఫాల్స్ అవడంతో ఎల్స్కి వెళ్ళిపోయి అన్నోన్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన లెటర్ అనేది మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ ప్రోగ్రాంలో ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ఓన్లీ స్మాల్ లెటర్స్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, క్యాపిటల్ లెటర్స్ని యాక్సెప్ట్ చెయ్యదు. అందుకని ఆ ప్రోగ్రామ్ని ఈ విధంగా జనరేట్ చేయాలి. మరలా ఆ ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్నాను చూడండి. క్యార్ ఎస్టీ అని తీసుకున్నా, సిఎల్ఆర్ ఎస్ఈఆర్ ప్రింట్ఎఫ్ ఎంటర్ లెటర్ అనేసి టైప్ చేశాను. బ్రాకెట్లో ఎంఆర్ఎఫ్ ఓన్లీ, కింద లైన్కి రావడం కోసం స్లాష్ ఎన్ స్కాన్ఎఫ్ %c అడ్రస్ ఆఫ్ ఎస్టీ. ఇఫ్ ఎస్టీ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు మనకి క్యాపిటల్ ఎం అంటే స్మాల్ ఎం కావచ్చు లేదా క్యాపిటల్ ఎం అనేది అవ్వచ్చు. అయితే ఏమని చెప్పాలి, యుఆర్ఏ మేల్ అనేసి చెప్పాలి. ఒకవేళ ఎస్టీ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ ఆర్ ఎస్టీ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎఫ్ అయితే ఏమని చెప్పాలి, యుఆర్ఏ ఫీమేల్ అనేసి చెప్పాలి. ఇంకేది కాకపోతే ఇన్వాలిడ్, సో ఇన్వాలిడ్ చాయిస్ అనేసి చెప్పాలి. గెట్ సిహెచ్. ఇప్పుడు రన్ చేశాను. ఎంటర్ లెటర్ ఓన్లీ అంది. నేను క్యాపిటల్ ఎం అని ఇచ్చాను, ఏమని వచ్చింది, యుఆర్ఏ మేల్ అని వచ్చింది. ఎంటర్ లెటర్ ఓన్లీ అంది. ఎస్టీ అనే వేరియబుల్లో నేను క్యాపిటల్ ఎం అని ఇచ్చాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. ఎస్టీ అంటే క్యాపిటల్ ఎం, ఇక్కడ స్మాల్ ఎం ఉంది, క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ ఈక్వలా కాదు అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది. ఎస్టీ అంటే క్యాపిటల్ ఎం, ఇక్కడ ఏముంది, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం క్యాపిటల్ ఎం ఈక్వల్ ఆర్ ఉన్నప్పుడు ఒక కండిషన్ ఫాల్స్ ఇంకో కండిషన్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుంది, యుఆర్ఏ ఫీమేల్ అనేసి ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము క్యాపిటల్ లెటర్ ఇచ్చిన స్మాల్ లెటర్ ఇచ్చిన యాక్సెప్ట్ అనేది చేస్తుంది. ప్రీవియస్ ప్రోగ్రాంలో ఓన్లీ స్మాల్ లెటర్స్ ఇస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక లెటర్ అనేది ఇస్తాను. ఆ లెటర్ క్యాపిటల్ అయితే క్యాపిటల్ అని చెప్పాలి, స్మాల్ లెటర్ అయితే స్మాల్ అని చెప్పాలి, నెంబర్ అయితే నెంబర్ అని చెప్పాలి, స్పేస్ అయితే స్పేస్ అని చెప్పాలి, ఒకవేళ సింబల్ అయితే సింబల్ అని చెప్పాలి. క్యారెక్టర్లో ఎస్టీ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ లెటర్ ఓన్లీ స్లాష్ ఎన్ స్కాన్ఎఫ్ %c అడ్రస్ ఆఫ్ ఎస్టీ అని తీసుకున్నా. ఇఫ్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో నేను మీకు చెప్పడం జరిగింది
క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 65. అక్కడ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు 90 అనేది ఉండడం జరుగుతుంది. ఎస్టీ అనే వేరియబుల్లో ఉన్న లెటర్ యొక్క యాస్కీ వాల్యూ 65 నుంచి 90 మధ్యన ఉంటే ఏమని చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ క్యాపిటల్ అనేసి చెప్పాలి. ఒకవేళ అది కనుక రాంగ్ అయితే ఎస్టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 97, స్మాల్ లెటర్స్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 97 అండ్ ఎస్టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 120. సో స్మాల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ 97, అక్కడ నుంచి జెడ్ వరకు 122 ఉంటుంది. ఈ రేంజ్లో కనుక ఉన్నట్లయితే ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ ఏ స్మాల్ అనేసి చెప్పాలి. నెక్స్ట్, ఒకవేళ ఎల్స్ ఇఫ్ ఎస్టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 48 అండ్ ఎస్టీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 57, వీటి మధ్యన ఉన్న వీటినైనా ఏమని కాల్ చేస్తారు? ఇట్ ఈజ్ ఏ నంబర్ అనేసి కాల్ చేస్తారు. నెంబర్ యొక్క యాస్కీ వాల్యూ 48 నుంచి 57 వరకు ఉంటుంది. ఒకవేళ అది రాంగ్ అయితే ఎస్టీ ఈక్వల్స్ టు స్పేస్ అయితే ఏమని చెప్పాలి? ఇట్ ఈస్ ఏ ఏమని చెప్పాలి? స్పేస్ అనేసి చెప్పాలి. స్పేస్ యొక్క యాస్కీ వాల్యూ 32, ఇంకేది కాలేదు. ఏమని చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ సింబల్ అనేసి చెప్పాలి. గెట్ సిహెచ్, ఇంతటితో మెయిన్ అనేది క్లోజ్ అయ్యింది. సో రన్లోకి వెళ్ళి రన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ లెటర్ అంది, ఆర్ అని ఇచ్చాను. ఏమని వచ్చింది? ఇట్ ఈజ్ ఏ స్మాల్ లెటర్ అని వచ్చింది. ఒకవేళ రన్ చేసినప్పుడు నేను క్యాపిటల్ ఎఫ్ అని ఇచ్చాను. ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ అనేసి డిస్ప్లే అయ్యింది. రన్ చేసినప్పుడు నెంబర్ ఇచ్చాను. ఇట్ ఈస్ ఏ నెంబర్ అనేసి డిస్ప్లే అయ్యింది. చూద్దాం. సో రన్లోకి వెళ్ళి 3 అని ఇచ్చాను. ఇట్ ఈస్ ఏ నెంబర్. ఒకవేళ రన్ చేసినప్పుడు నేను స్పేస్ టైప్ చేసి ఎంటర్ అన్న, ఇట్ ఈజ్ ఏ స్పేస్ అనేసి వచ్చింది. రన్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఎంటర్ చేశాను. ఇట్ ఈజ్ ఏ సింబల్ అని వచ్చింది. ఈ విధంగా మనం ఇచ్చిన లెటర్ అనేది క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, నెంబర్ అయితే నంబర్, సింబల్ అయితే సింబల్ అని చెప్పడం జరిగింది. ఒకటేనండి, క్యాపిటల్స్ యొక్క యాస్కీ వాల్యూ 65 దగ్గర నుంచి బిగిన్ అయి 90 వరకు ఉంటుంది. వీటి మధ్యన ఉన్నట్లయితే ఇది స్మాల్స్ 97 నుంచి బిగిన్ అయ్యి 122 వరకు ఉంటుంది. అవి స్మాల్స్. నెంబర్స్ అయితే 48 నుంచి 57. స్పేస్ ఇంకేదైనా మనకి ఏమని ప్రింట్ అవుతుంది? సింబల్ అనేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఇచ్చిన లెటర్ అనేది క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, ఈ విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ఫైండ్ అవుట్ ఎంప్లాయీ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అనేసి కాల్ చేస్తారు. ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నందుకు అతడికి ఎవ్రీ మంత్ కొంత జీతాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బేసిక్ శాలరీ అనేసి కాల్ చేస్తారు. బయట హౌస్లో రెంట్కు ఉంటున్నాడు. రెంట్ ఎవరు పే చేస్తారు? కంపెనీయే పే చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ HRA, హౌస్ రెంటల్ అలవెన్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ కంపెనీ తనకి DA అనే ఒక అలవెన్స్ ప్రొవైడ్ చేస్తుంది.
డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, కరువు భత్యము అనేసి మీనింగు. అంటే తను జాబ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా హెల్త్ డ్యామేజ్ అయింది, తను జాబ్కి వెళ్ళడు, కంపెనీయే శాలరీ పే చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ డిఏ అనేసి కాల్ చేస్తారు. గ్రాస్ ఈక్వల్స్ టు శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ. మనకొచ్చే అలవెన్సెస్ మొత్తాన్ని యాడ్ చేస్తే వచ్చేదాన్నే గ్రాస్ శాలరీ అనేసి కాల్ చేస్తారు. నెట్ అంటే ఏంటి? కటింగ్స్ పోయి చేతికొచ్చే మనీనే మనము నెట్ శాలరీ అనేసి కాల్ చేస్తాము. కటింగ్స్ ఏమేమి ఉంటాయి అంటే పిఎఫ్ అనే ఒక కటింగ్ ఉంటుంది. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. మనకొచ్చే శాలరీలోంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని తీసి మనకి స్టోరు చేస్తారు. ఎప్పుడైతే రిటైర్డ్ అవుతామో అప్పుడు మనకి అది సెటిల్ అనేది చేస్తారు. దాన్నే పిఎఫ్ అనేసి కాల్ చేస్తారు. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఐటీ. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్. మనము సంపాదిస్తున్నందుకు గవర్నమెంట్కి కొంత పే చేయాలి, దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. నెట్ ఫార్ములా ఏంటి అంటే గ్రాస్లోంచి పిఎఫ్ని ఐటీని లెస్ చేయాలి. ఈ విధంగా మనము గ్రాస్ శాలరీని నెట్ శాలరీని ఫైండ్ అవుట్ చేయవచ్చు. దానికోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎంప్లాయీ గ్రాస్ శాలరీకి నెట్ శాలరీకి ఒక ప్రోగ్రామ్ని జనరేట్ చేస్తున్నాను. ఒక కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి కూడా సేమ్ హెచ్ఆర్ఏ, సేమ్ డిఏ, సేమ్ పిఎఫ్, ఐటీ ఇలా ఉండవండి. వాళ్ళ యొక్క శాలరీస్ని బేస్ చేసుకుని మనకి ఈ హెచ్ఆర్ఏలు డిఏలు అనేవి డిసైడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, సో కానిస్టేబుల్కి క్వార్టర్స్ని ప్రొవైడ్ చేస్తారు. అదే ఎస్పీకి పెద్ద బంగ్లాని అలొకేట్ చేస్తారు. ఒక బ్యాంకులో జనరల్ మేనేజర్కి ఎక్కువగా ఐటీ కట్ అవుతుంది. ప్యూన్ ఉన్నాడు, తనకి లో లెవెల్లో కట్ అవుతుంది. సో కంపెనీస్లో ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క శాలరీస్ని బేస్ చేసుకుని మనకి ఈ హెచ్ఆర్ఏలు, డిఏలు, పిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను ఈ హెచ్ఆర్ఏలు, డిఏలు, పిఎఫ్లు, ఐటీలుకి కొన్ని వాల్యూస్ని జనరేట్ చేశాను. ఇది రియల్ టైం కంపెనీలో వాడే ప్రోగ్రామ్. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేవి నా నోటుకొచ్చిన వాల్యూస్ నేను అసైన్ చేశాను. ఈ ప్రోగ్రామ్ మనము ఏ కంపెనీకి అయితే జనరేట్ చేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు వాల్యూస్ని అసైన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఎవరి యొక్క శాలరీ కనుక 10,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి హెచ్ఆర్ఏ 12% కింద డిఫైన్ చేశాను. అంటే 10,000 రూపాయలు లోపు ఎవరైనా శాలరీ కనుక గెట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి 12% హెచ్ఆర్ఏ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క శాలరీ 5,000 అనుకుందాం. హెచ్ఆర్ఏ ఎంత పర్సెంటేజ్ అండి? 12. అంటే 5,000 ఇంటూ 12/100 అంటే మనకి 600 అనేది హెచ్ఆర్ఏ కింద డివైన్ అవుతుంది. అంటే మనకు వచ్చిన శాలరీ ఇంటూ 12/100 అనేది వేసి ఆ హెచ్ఆర్ఏను ఫైండ్ అవుట్ చేస్తాము. డిఏ 8%, పిఎఫ్ 4, ఐటీ 2. అంటే 10,000 రూపాయల లోపు మనము ఎంత సంపాదిస్తున్నా ఈ పర్సంటేజ్ని ప్రొవైడ్ చేయమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క
శాలరీ 9,000 అనుకుందాం. హెచ్ఆర్ఏ 12%, 9,000 ఇంటూ 12/100 అనేది డిఫైన్ చేస్తాము. అదేవిధంగా 10,000 కంటే ఎక్కువ 20,000 కంటే తక్కువ సంపాదిస్తున్నట్లయితే వాళ్ళకి మనము 16% హెచ్ఆర్ఏ కింద డిఫైన్ చేశాను. డిఏ 11%, పిఎఫ్ 7, ఐటీ 5. 20-30కి మధ్యన ఉంటే ఈ వాల్యూస్ 30-40, 40-50, 50-65, 65-75. ఇక 75 కంటే అబవ్ వస్తే మనము ఈ వాల్యూస్ని జనరేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏ కంపెనీకి అయితే మనము ఈ గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ కంపెనీ ఇలాంటి ఒక టేబుల్ జనరేట్ చేస్తుంది. ఆ టేబుల్ని మనము బేస్ చేసుకుని ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయాలి. వీటిని కామెంట్స్లో పెట్టా. కామెంట్స్ అంటే ఏంటి అంటే ఆ డేటాని సి యొక్క కంపైలర్ రీడ్ అనేది చెయ్యద్దు. ఇప్పుడు ఒక చిన్న దానికి ఇచ్చిన దానికి ఎగ్జాంపుల్ డిజైన్ చేస్తున్నాను చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h, యాష్ ఇన్క్లూడ్ conio.h, void main. ఇక్కడ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక ఫ్లోట్ అనేసి తీసుకున్నాను. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఫ్లోట్ డేటా టైప్. శాలరీ, హెచ్ఆర్ఏ, డిఏ, పిఎఫ్, ఐటీ, గ్రాస్, నెట్. ఇక్కడ క్యార్లో ఎస్టీ ఆఫ్ 55. నేను ఇవ్వబోయే నేమ్లో 55 క్యారెక్టర్స్ వరకు స్టోరు చేసుకో. సిఎల్ఆర్, ఎస్సిఆర్. ఇక్కడ ఎంటర్ నేమ్ అంది. ఎస్టీ అనే వేరియబుల్లోకి నేను సత్యం అనే నేమ్ని రీడ్ చేశాను. ఎంటర్ శాలరీ. శాలరీ అనే వేరియబుల్లోకి 23,000 అనే వాల్యూని రీడ్ చేశాను. ఫస్ట్ ఇఫ్ కార్డ్కి వస్తుంది. శాలరీ అంటే ఎంత రీప్లేస్ అవుతుంది? 23,000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000. 23,000 అనేది 10,000 కంటే చిన్నదా కాదు అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఎల్సిఫ్కి మూవ్ అవుతుంది. శాలరీ. శాలరీ అంటే ఎంత అండి? 23,000 గ్రేటర్ దాన్ ఎంత? 10,000. అండ్ శాలరీ అంటే 23,000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20,000 అంది. 10 కంటే 23 అనేది పెద్దది. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడికి వస్తుంది 23 అనేది 10 కంటే చిన్నదా కాదు. అండ్ అన్నప్పుడు ఒక కండిషన్ ట్రూ అయ్యి ఇంకో కండిషన్ ఫాల్స్ అయితే మొత్తం కండిషన్ ఫాల్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎల్స్ ఇఫ్. ఇక్కడ 23,000 గ్రేటర్ దాన్ 20,000 అండ్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 30,000 అన్న. శాలరీ అంటే ఎంత? 23,000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 30. 23 అనేది 20 కంటే పెద్దది. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది 23,000 అనేది 30 కంటే చిన్నది. ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. అండున్నప్పుడు ఇచ్చిన రెండు కండిషన్స్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అనేది అవుతుంది. హెచ్ఆర్ఏ ఈక్వల్స్ టు హెచ్ఆర్ఏ ఈక్వల్స్ టు శాలరీ అంటే ఎంత? 23,000 ఇంటూ టేబుల్ ప్రకారం 21% అని ఇచ్చాను. ఇలా రాయించండి. 21/100 అనేసి రాయొచ్చు. లేదంటే మనము ఇలా డిఫైన్ చేయొచ్చు 0.21.
ఇలా రాసిన 21/100 అని రాసిన మీనింగు ఒకటే. 23,000 ఇంటూ 21/100 దట్ మీన్స్ 0.21 ఎంత వస్తుంది? 4,830 రూపాయలు అలా జనరేట్ అవుతుంది హెచ్ఆర్ఏ. నెక్స్ట్ డిఏ ఈక్వల్స్ టు 23,000 ఇంటూ 17/100 అని రాయొచ్చు, లేదా 0.17 అనేసి రాయొచ్చు. ఎంతంటే అప్రాక్సిమేట్లీ 3,910 రూపాయలు. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి. నెక్స్ట్ పిఎఫ్ కార్డ్కి వస్తుంది. పిఎఫ్ ఈక్వల్స్ టు 23,000 ఇంటూ 11/100 అని ఇవ్వచ్చు, లేదు 0.11 అనేసి ఇవ్వచ్చు. ఎంత వస్తుందంటే 2,530 రూపాయల దాకా వస్తుంది. నెక్స్ట్ ఐటీ ఈక్వల్స్ టు 23,000 ఇంటూ 7/100 0.07 ఎంత వస్తుంది అంటే 1,610 రూపీస్. ఈ విధంగా వాల్యూస్ని కాలిక్యులేట్ చేసి మనకి ఫార్ములాలోకి వస్తుంది. సో ఇక్కడ ఈ ఫార్ములాలోకి వస్తుంది. శాలరీ అంటే 23,000, హెచ్ఆర్ఏ 4,830, డిఏ 3,910. ఈ వాల్యూస్ మొత్తాన్ని సమ్ చేసి గ్రాస్లోకి పంపిస్తుంది. 31,700 రూపీస్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. నెట్ ఈక్వల్స్ టు 31,700 మైనస్ పిఎఫ్ అంటే 2,530 మైనస్ ఐటీ అంటే మనకి 1,610 అప్రాక్సిమేట్లీ 27,000 వస్తుంది. ఇక్కడ నేమ్ ఈస్ ఎస్టీ కిరణ్, శాలరీ హెచ్ఆర్ఏ డిఏ పిఎఫ్ ఐటీ గ్రాస్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఇచ్చిన శాలరీకి సూటబుల్ అయిన గ్రాస్ శాలరీని నెట్ శాలరీని డిఫైన్ చేస్తుంది. సూటబుల్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాను, ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ని తీసుకుని మనకి కాలిక్యులేట్ అనేది చేస్తుంది. ఎంటర్ నేమ్ అని ఇచ్చాను కిరణ్, ఎంటర్ శాలరీ ఎంత ఇచ్చాను 23,000. ఇక్కడ చూడండి శాలరీ ఈస్ 23,000, హెచ్ఆర్ఏ 4,830, డిఏ 3,910. సో పిఎఫ్ 2,530, ఐటీ 1,610, గ్రాసు నెట్. ఈ విధంగా మనము ఈ యొక్క టేబుల్ని బేస్ చేసుకుని గ్రాస్ శాలరీ నెట్ శాలరీ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మనకి ఏ కంపెనీ అయితే ఈ ప్రోగ్రామ్ని జనరేట్ చేయమంటుందో ఆ కంపెనీయే మనకి ఈ టేబుల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది రియల్ టైం యొక్క ఎంప్లాయీ గ్రాస్ శాలరీ నెట్ శాలరీ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము ఈ ప్రోగ్రామ్ని జనరేట్ చేశాము. ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేది నా నోటుకొచ్చిన వాల్యూస్ నేను ఎంటర్ చేయడం జరిగింది. కంపెనీలో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క హెచ్ఆర్ఏ, ఒక్కొక్క డిఏ, ఒక్కొక్క పిఎఫ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనము ఈ ప్రోగ్రామ్ని జనరేట్ అనేది చెయ్యాలి. ఈ విధంగా మనము ఒక ఎంప్లాయీ గ్రాస్ శాలరీకి నెట్ శాలరీకి ప్రోగ్రామ్ని జనరేట్ చేశాము. సో ఇది రియల్ టైం యొక్క ప్రాజెక్ట్ టు ఫైండ్ అవుట్ ఎంప్లాయీ గ్రాస్ శాలరీ నెట్ శాలరీ అనేసి అడుగుతాడండి. సో ఈ విధంగా మనము ఎంప్లాయీ యొక్క గ్రాస్ శాలరీకి నెట్ శాలరీకి ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.